12th question. The division of legislative powers between the center and the states under the present constitution of India is similar in some respect to the powers between the center and the states under the Government of India Act 1935. ప్రస్తుత భారత రాజ్యాంగం కింద కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య శాసన నిర్మాణ అధికారాల విభజన కొన్ని విషయాలలో 1935 భారత ప్రభుత్వ చట్టం కింద కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య గల అధికారాలను పోలి ఉన్నాయి. ఆ విషయాలు ఏవి అంటే భారత ప్రభుత్వ చట్టం 1935 చట్టంలో ఏవైతే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాలు పోలి ఉన్నాయో వాటిని గుర్తించండి అనేసి అంటున్నాడు. సో ఫస్ట్ ఏది, 3 జాబితాల విషయాల మధ్య ఏదైనా ఒక విషయము అతి వ్యాపనం చెందినట్లయితే రెండింటిలోనూ కేంద్ర శాసన వ్యవస్థకే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 జాబితాలు అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలు అనేవి 3 ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఒక విషయం పైన అతి వ్యాపకం చెందినట్లయితే రెండింటిలోనూ కేంద్ర శాసన వ్యవస్థకే ప్రాధాన్యం ఇవ్వడము జరుగుతుంది. రెండవది, ఉమ్మడి జాబితా ప్రతికూలత ఉన్న సందర్భాల్లో రెండింటిలోనూ రాష్ట్ర శాసనం మీద కేంద్ర శాసనానికే చెల్లుబాటు ఉంటుంది. ఉమ్మడి జాబితాలో గల అంశాలపైన చట్టాలు చేసే అధికారము కేంద్రానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఉంటుంది. ఒకే అంశంపైన ఇద్దరు చట్టాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం చేసే చట్టమే అమల్లోనికి వస్తుంది. మూడవది ఏమిచ్చాడు, అవశిష్ట అధికారాలను కేంద్ర శాసన వ్యవస్థకే అప్పగించడము జరిగింది. అవశిష్ట అధికారాలను కేంద్ర శాసన సభలకు మాత్రమే అప్పగించడము జరిగింది. సో ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ది ఏందో చూద్దాం. బీసీ, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బి అనేది కరెక్టు, సి అనేదే కరెక్టు. కానీ ఏ అనేది ఈ క్వశ్చన్కు సరైన ఆన్సరు కాదు.